అర్ధరాత్రి 163 సెక్షను అమలుపరుస్తూ గౌరవ కలెక్టర్ గారు ఆర్డర్ తీసి ఒక భయకంపితమైన వాతావరణం. ఇక్కడ మేము పత్రికా సమావేశం పెట్టుకుంటే గేట్ దగ్గర మైక్ పెట్టి అంటే ఇంత అప్రజాస్వామ్యం ఏంటని. రేవంత్ రెడ్డి నువ్వు ఎంత కొంత మాట్లాడినావు ఎన్నికల ముందు, ధర్నాలు చేసుకొనియరా, మేము ప్రచారాలు చేసుకోవద్దా, సమావేశాలు పెట్టుకోవద్దా, ప్రజాస్వామ్యం ఎక్కడానికి గొంతెత్తి అరిచిన రేవంత్ రెడ్డి ఇవాళ శాంతియుతంగా మహబూబాబాద్లో కేవలం ఒక ధర్నా కార్యక్రమం చేసుకుంటామంటే నువ్వు అనుమతి ఇవ్వలేదు. 2 రోజులు హైడ్రామా చేసినావు అంటే ఎంత భయపడుతున్నావు, ఎంత ఆందోళన చెందుతున్నావు. ఒక ఘటన ఎంత నిన్ను అతలాకుతలం చేసింది లగచర్ల ఘటన అనేది అర్థమవుతుంది. ప్రజాక్షేత్రంలో అది ఎంత తీవ్రంగా పోతుందో భయపడుతున్నావు. మరి కేసీఆర్ గారి మొక్క పీకేస్తా అది చేస్తానన్న మునగాడివైతే ఈ చిన్న ధర్నా కార్యక్రమానికి ఎందుకే భయపడ్డావు? మా వెనుక జనమే లేదు, ప్రభుత్వంలో వ్యతిరేకతే లేదు, ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదు. మొన్న వరంగల్లో మాట్లాడినావు కదా, ఊకదంపుడు ఉపన్యాసాలు. ఏ సభ నిన్న వేములవాడ పోయి ఆడ మాట్లాడింది. ఓ దేవుని దగ్గర అని కానీ, ఓ చిన్నపిల్లల మీటింగ్ అని కానీ, ఓ మహిళల మీటింగ్ అని కానీ, ప్రభుత్వ కార్యక్రమాన్ని కానీ ఏది అని చూడకుండా నిత్యం కేసీఆర్ గారు జపం చేస్తుంటే నీ కింద సెగ ఎంత అంటుకున్నది అనేది అర్థమవుతుంది. నీ భయం, నీ వణుకుడు అనేది ప్రారంభమైంది. బిడ్డ మైబాద్ని నిన్ను ఆపినావు కానీ నువ్వు 163 పెట్టుకుంటావా, 144 పెట్టుకుంటావా, లేకపోతే 30 సెక్షన్లు పెట్టుకుంటావా, నీ అయ్యా నీకు దోషిన సెక్షన్లని పెట్టుకో. మేము మాత్రం ఆగేది లేదు. మానుకోట గారి మీద రాళ్ళెత్తామన్న మునగాళ్ళు, అరే రాళ్ళేసి తనిందే మేము ఈడ ఉన్నాం, ఈడ కూర్చున్న వాళ్ళం అందరమే. రాళ్ళేస్తే బతుకు జీవుడు అని పరిగెత్తిన మీరా రాళ్ళ గురించి మాట్లాడేది, రాళ్ళేసే ముచ్చట మాట్లాడేది బరాబర్. మా శక్తి ఉందో మీకు ఎరికే కనుక భయపడి బంద్ చేసుకున్నారు. మాకు న్యాయస్థానాల మీద చాలా గౌరవం, నమ్మకం ఉంది. వెంటనే ఈరోజే హైకోర్టులో మేము దరఖాస్తు చేస్తున్నాం, కోర్టు పర్మిషన్ తీసుకుంటున్నాం. త్వరలోనే కోర్టు అనుమతి ఇచ్చిన మరో రోజే నువ్వు మీ చిన్న ధర్నా చేద్దాం అనుకున్నావు. కానీ నీకు శనికి చాటంతయి మైబాల ఎంత పెద్ద సభ జరుగుతుందో నువ్వు కొద్ది రోజుల్లోనే చూస్తావు. రేవంత్ రెడ్డి మానుకోట గడ్డ అనే దాని మీద నిప్పు పుట్టింది. ఈ సెగని హైదరాబాద్ దానిక పోతుంది. నువ్వు అధికారం కోల్పోయే రోజు, ముఖ్యమంత్రిగా దిగిపోయే రోజు, నిన్న మానుకోట పర్మిషన్ ఇవ్వకపోవడంతో, ధర్నాకు పర్మిషన్ ఇవ్వడంతో ఆరంభమైంది. లగచర్లని నియోజకవర్గాలు అంటుకుంటే మానుకోటలో లేచి యావత్ రాష్ట్రం అగ్నిగుండమై సంగతి తెలుస్తుంది బిడ్డ. సభ జరుగుద్ది. మేమేం ఆందోళన చెందడాలి, మేమేం భయపడాలి. మీరే అరెస్ట్ చేస్తారో అనుకున్నాం. 3 గంటలు ఎస్పీ ఆఫీస్లో కూర్చున్నాం, 5 గంటలు కూర్చున్నాం. ఎన్ని రకాలుగా చేసినా సేవ లేదురా నాయన. మీకు అరెస్ట్ చేసే సేవ లేదు, మాట్లాడే శక్తి లేదు, పర్మిషన్లు ఇచ్చే శక్తి లేదు, ఇవన్నీ లేదు. ఈ పోలీసు వాళ్ళని నమ్ముకొని పాలించిన ఏ పాలకుడు కూడా విజయవంతం కాలే. నువ్వు 100కి 100 రూపాయలు నువ్వు పోలీసు వాళ్ళని నమ్ముకొని మమ్మల్ని కంట్రోల్ చేయాలనుకుంటున్నావు. చేయలేవు బిడ్డ. నీ కుర్చీ గుంజడానికి నీ కాంగ్రెస్ వాళ్ళు, నీ మంత్రులు, ఎమ్మెల్యేలు సిద్ధంగానే ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.